వరస్ట్ ఏమవుతుంది జనాలు అసలు బయటికి వెళ్ళలేక కిక్కిరిసిపోయి గేట్ల దగ్గర తొక్కుకుపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ నువ్వు మధ్యలో ఉన్నావంటే నీ ముందు 3 లైన్లలోనో వెనక 10 లైన్లలో జనాలు ఉంటే నీకు వద్దని అనుకుంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి కూడా నీకు అవకాశం ఉండదు. పాయింట్ ఏంటంటే నువ్వు అక్కడే చూడాలనే నుంచున్నావని కాదు, కొంతమందికి అర్థమైపోతుంది, అరగంటకో గంటకో గంటన్నరకో అర్థమైపోతాం పరిస్థితి కష్టంగా ఉంది, ఇక్కడ అన్కంట్రోలబుల్ గా ఉంది. కానీ అప్పుడు వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలన్నా కూడా బయటికి రాలేని పద్మవ్యూహ పరిస్థితి వస్తుంది. ఇలా రిస్క్ మేనేజ్మెంట్, వాళ్ళకి రిస్క్ క్యాలిక్యులేషన్ అనే స్కిల్ ని వాళ్ళకి మనం చిన్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క దశలో రకరకాల పరిస్థితుల్లో మనం నేర్పించగలగాలి. ట్రైన్ ఎక్కుతున్నారు, వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్, ట్రైన్ స్టార్ట్ అయ్యే లోపలే మనం భోగి లోపల ఉండాలి. బయలుదేరుతున్నప్పుడు ట్రైన్ దగ్గర ఉండకూడదు, బయలుదేరుతున్నప్పుడు ఎప్పుడు ఉంటావు, లాస్ట్ మినిట్ లో ఏదో ప్లాట్ఫామ్ మీద కొనుక్కోవాలని అనుకున్నప్పుడు. అప్పుడు అలా ప్రతి పరిస్థితుల్లో కూడా వాట్ వర్స్ట్ కెన్ హ్యాపెన్, అక్కడ ఉన్న ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. ఆ ప్రమాదాన్ని, యాక్సిడెంట్ ని అరికట్టడానికి మనం ఏమి చెయ్యాలి, ముందుగా మనం ఏమి చేసుకోవాలి. ఇలాంటి స్కిల్ గా మనం ఆలోచన విధానాన్ని వాళ్ళని నేర్పగలిగితే మాత్రం కనీసం ఇలా వాళ్ళు ఆలోచించగలుగుతారు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మొన్న మధ్య కూడా చూసాం, ఈ ఫస్ట్ డే రిలీజ్లకి వాటికి వెళ్ళడం, వీటిలో కూడా థియేటర్లలో పైత్యం ఉన్న వాళ్ళు క్రాకర్స్ తీసుకొచ్చి కాల్చడాలు, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్తాననుకునే పిల్లలకి నువ్వు వెళ్తావు, నువ్వు చక్కగానే పద్ధతిగానే నువ్వు వెళ్తావు, 3 4 మీరు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. కానీ నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉందంటే లేదు. అలాంటి తింగరగాళ్ళు, అలాంటి పైత్యమున్న వాళ్ళు వాళ్ళకే కాదు మొత్తానికి ప్రమాదాన్ని గురి చేయగలుగుతారు. వాడెలా బిహేవ్ చేయాలో నీ కంట్రోల్లో ఉందా, లేదు. నీ కంట్రోల్లో ఏముంది, ఈ రిస్క్ ని క్యాలిక్యులేట్ చేసి నీకు అవసరమా లేదా అనేది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవడం అనేది ఉంటుంది.